హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొంచెం వెరైటీగా చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి వచ్చేసి చేపలు నీట్గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి అయితే కడిగి పక్కన పెట్టాను. దానికి వచ్చేసి ఫస్ట్ మనము చేపల్ని నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం ఇవన్నీ వేసుకొని కలిపి ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామండి. ఇగోండి ఉప్పు, కారం, పసుపు అయితే మంచిగా కలిపి ఇది పక్కన పెట్టుకుందామండి. ఇగోండి చేపల పులుసులోకి వచ్చేసి ఇవైతే పెద్ద ఆనియను ఒక 3 అండి మిక్సీకి పట్టాను. అలానే ఒక 3 టమాటా, చింతపండు నానబెట్టి రసం తీసానండి. ఇది ఒక 200 గ్రాముల పైనే ఉంటుంది. అలానే పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు చేసి పెట్టాను. ఇలా అయితే మంచిగా ఆ పులుసు అనేది వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర, గసగసాలు పేస్ట్ చేశానండి. ఇగోండి పెద్ద వెడల్పు డేక్ష అయితే పెట్టాను. ఇప్పుడు దీంట్లో ప్రిపేర్ చేసుకుందాము. వెడల్పుగా ఉంటే మనకు ముక్క చెదిరిపోకుండా చాలా బాగా వస్తుంది కర్రీ. ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనం తీసుకున్న చేపలు వచ్చేసి 3 కిలోల పైనే ఉంటాయి. ఇగోండి దీంట్లో అయితే ఆయిల్ వేడిన కొన్ని మెంతులండి, ఇప్పుడు ముందుగా మనము ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేద్దామండి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మంచిగా మగ్గించుకున్నాము. ఇదండి ఆనియన్ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ యాడ్ చేద్దాం. కొంచెం మరి ఎక్కువ వేయొద్దండి. ఇది కూడా ఒక నిమిషం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది కదండి. మనం ముందుగా ధనియాలు పేస్ట్ అంతా చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఈ ముద్ద కూడా యాడ్ చేద్దాము. మనం వేసిన మసాలా ముద్ద కూడా ఆయిల్లో ఫ్రై అయింది కదండి. టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ టమాటా పేస్ట్ కూడా మంచిగా ఇది కూడా వేగిందండి. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసుకుందాము. టేస్ట్ కొంచెం పసుపు, ఒకసారి కలుపుకుందామండి. ఇవ్వండి కారం, పసుపు, ఉప్పు వేసాం కదా, ఇది కూడా ఆయిల్లో మంచిగా మగ్గిందండి. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఇది చిక్కగా తీసానండి. ఇదైతే యాడ్ చేస్తున్నాను నేను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనం 3 కేజీల చేపలు తీసుకున్నాం కాబట్టి ఇంకొన్ని వాటర్ పడతాయండి. ఇదండి ఇది కొంచెం మంచిగా దగ్గరికి మరిగేదాకా అయితే ఉంచుదాము. పులుసు అయితే మంచిగా మరుగుతుందండి. మనం ముందే అన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, మ్యారినేట్ చేసింది. ఇదైతే ఆ చేపలను దీంట్లో వేద్దాము. మనం ముందే చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించాం కాబట్టి చప్పగా ఏమి ఉండదండి.
ఈ కొన్ని ఫ్రై చేస్తానండి, చిన్న చిన్న ముక్కలు. అన్ని పెద్ద పెద్దవన్నీ అయితే దీంట్లో వేసాము. పులుసు కూడా కరెక్ట్గా సరిపోద్దండి, చాలా చాలా బాగా అయితే అవుతుంది. ఒక్కసారి కుదించుకుంటే ముక్కలన్నీ సెట్ అవుతాయి. మూత పెట్టుకుందామండి. గంటె పెట్టి తిప్పొద్దండి. చూస్తున్నారుగా చేప ఎంత ఫ్రెష్ చేప, ఫ్రెష్గా ఉంటేనే ఇలా వస్తుందన్నమాట చేపలు. ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చికరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఈ ఘాట్లు పెట్టాం కదండి ఇలాగా. ఈ ఘాట్లు అనేది ఈ పులుసు దీంట్లోకి తినేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. కర్రీ అయితే చేపల కూర వండుకున్న రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా. దీని కాంబినేషను రైస్ అయినా బాగుంటుంది, ఇంకా జొన్న రొట్టెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకు మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. చేపల పులుసు అయితే మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతిపిండి వేద్దాము, నీసు వాసన లేకుండా. ఆల్రెడీ మనం కొన్ని మెంతులు వేసాము, కానీ కొంచెం అంటే కొంచెము మెంతి పొడి జీలకర్ర పొడి వేస్తే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇంట్లో. ఇవ్వండి జీలకర్ర మెంతులు ఫ్రై చేసి కొంచెం అంటే కొంచెం వేసానండి, మళ్ళీ ఎక్కువ వేసినా చేదవుతుంది. కొంచెం ధనియాలు, 2 ఇంచు చెక్క, ఒక ఎల్లిపాయ వేసి పొడి చేశానండి, కొంచెం అంటే కొంచెమే. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఒక నిమిషం అలా ఉంచుదాము. కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం కొత్తిమీర అండి. ఇది బంద్ చేసి కాసేపటికి ఇంకా చిక్కబడుతుందండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్క నిమిషం ఉంచుతామండి అలాగా. ఫైనల్గా అయితే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేపల పులుసు చేసి పెట్టండి, మెచ్చుకొని వెళ్తారు. చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలో కంటే జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది. నేను నాగార్జున సాగర్, మా ఊరు వెళ్ళేటప్పుడు నాగార్జున సాగర్ దగ్గర అయితే ఆపి చేపల పులుసు చేయించుకున్నారు మా అన్నయ్య వాళ్ళు. దాంట్లోకి కాంబినేషన్గా జొన్న రొట్టె తీసుకున్నారనమాట. నేను ఫస్ట్ టైం తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. అప్పటి నుంచి మేము ఎప్పుడైనా కానీ చేపల పులుసు చేసుకుంటే నాకు జొన్న రొట్టెలు చేయడం అంత పెద్ద రాదు. రోడ్డు పైన అయినా కానీ జొన్న రొట్టె తెచ్చుకొని కాంబినేషన్ చేసుకొని తింటాము. ఫైనల్గా అయితే ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.